యోసేపును బావిలో పడేసినారు. అందరు కూడా వినండి. యోసేపు బావిలో పడ్డా దేవుడు తనకిచ్చిన దర్శనం మాత్రం చనిపోలే. చప్పట్లు కొట్టాల. నిన్ను బావిలో పడేసేవారు వస్తారు, కానీ దేవుడు నీకు ఇచ్చిన దర్శనం మాత్రం చనిపోదు. ధైర్యం తెచ్చుకోండి అంతే. యోసేపును చెరసాలలో వేసినారేమో, కానీ చెరసాలలో దేవుని దర్శనము యోసేపు విషయంలో చనిపోలే. కబలి కొట్టండి అంత గట్టిగా. చెరసాలలో పడ్డాడు యోసేపు, కానీ చెరసాలలో తన దర్శనాన్ని, అభిషేకాన్ని ఎవరు కూడా చంపలేకపోయినారు. చివరికి పానదాయకుడు, భక్షకారుడు వచ్చినాడు. వాళ్ళిద్దరికి చేయవలసిన సహాయం చేసినాడు. నేను ప్రవచిస్తున్నా ఎవరికో. పానదాయకుడు అన్నాడు, నేను వెళ్ళగానే రాజుకు నీ గురించి చెప్తా, త్వరగా రిలీజ్ చేసేస్తా. ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా, ఒకసారి చదువుదాం. రామాల కా, ఇది నేను ప్రవచిస్తున్నాను, క్లోజ్ చేసేస్తున్నా దైవజనులందరికీ. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మర్చిపోయాను. హల్లెలూయా. పానదాయకునికి యోసేపు సహాయం చేసిన పానదాయకుడు యోసేపును మర్చిపోయినాడు. మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోయినా మర్చిపోకపోయినా దేవుడు మాత్రం మిమ్మల్ని మర్చిపోయాడు. దేవుడు మీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో సేవకుడా, పానదాయకుడు మర్చిపోయిండేమో కానీ దేవుడు మర్చిపోయాడు. ఒక టైం వచ్చింది, అందరు చెప్పండి, ఒక టైం వచ్చింది. హల్లెలూయా. ఒకవేళ పానదాయకుడు జ్ఞాపకం వచ్చి ఉన్నా, ఒకవేళ జ్ఞాపకం వచ్చి ఉంటే యోసేపు ఏదో క్లర్క్ అయ్యేవాడేమో. ఎక్కడ? రాజు దగ్గర ఒక దస్తావేజు ఏదంటారు కదా, గుమాస్తా పని చేసేవాడేమో, ఒకవేళ జ్ఞాపకం వచ్చి ఉంటే. కానీ పానదాయకుడిని మరిపించింది కూడా దేవుడే. ఎందుకంటే ఒక్క దినమున రాజుకి కళ రావాలా. రాజు కళ భావం ఎవ్వరు చెప్పొద్దు. దేశమంతా కూడా పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, మానసికమైన ఒత్తిళ్ల మధ్యలో, ప్రశ్నలకి జవాబు దొరకలేని స్థితిలో, శత్రు కబంధ హస్తాలలో వెళ్ళే టైంలో అప్పుడు యోసేపు బయటికి రావాలా. చప్పట్లు కొట్టాలంట.